వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పెండింగ్ కోర్సులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సులో జాయిన్ అవ్వగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ వారం అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే మీ మాట చాలా బాగుంటుంది. అందరినీ కూడా ఉత్సాహవంతులుగా చేయగలుగుతారు. మీ మాటలతోటి పిరికివాడిని కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు ఈ వారం. అలాగే అందరితోటి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులు కూడా మీతో స్నేహం చేయడానికి ఇష్టపడతారని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి కోపతాప ఆవేశాలు, ఉద్రేకాలు, గొడవలు తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పరిశుభ్రత పాటించడం, అందంగా ఉండడం, దాంతోపాటుగా మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం కనపడుతుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోని వారం అని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. వీసాలు మంజూరవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహం జరుగుతుంది. పిల్లల చదువులకి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి లేదా వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫలిస్తూ ఉంటాయి. అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భార్యాభర్తలు కలవడం, భార్యాభర్తలు కలిసి సంతోషంగా కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం కనపడుతోంది. అలాగే ఆదాయపరంగా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడడం, సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల కూడా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం అప్పులు తీసుకున్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఈఎంఐల ద్వారా, క్రెడిట్ కార్డుల ద్వారా ఏదైనా వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు, బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మాత్రం వ్యవహరించగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. సోదరీమణులతోటి ఆస్తి వివాదాల గురించి, వాటి గురించి చాలా చక్కగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రేమికులకి మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి చాలా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే ఆడవారికి ఇంట్లో ఆడపడుచులతోటి, కుటుంబ సభ్యులతోటి, అత్తమామలతోటి, భర్తతోటి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ వ్యాపార లాభాలు ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. గృహయోగ్యం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, అలాగే గొప్ప కాలేజీలో సీట్లు దొరకడంతో పాటుగా కొత్త కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం, కంప్యూటర్ కోర్సుల్లో ప్రావీణ్యత సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలనుకున్న వారికి అనుకూలంగా ఉంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇంటి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. హోటల్ వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. భవిష్యత్తుని అంచనా వేసుకునే వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చగలుగుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా
మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.